నిన్న బిగ్ బాస్ చూసారా? ఎలా అనిపించింది? చూసాక చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం దొంగ పోలీస్ లాగా నడిచింది. ఒక ఫోన్ కాల్ ద్వారా సహజంగా బిగ్ బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. కానీ ఫోన్లో బిగ్ బాస్ మాట్లాడడం చాలా క్రేజీ అనిపించింది. దివ్యకి టాస్క్ ఇచ్చారు, సుమన్ శెట్టికి టాస్క్ ఇచ్చారు. సో ఇద్దరు కూడా టాస్క్ కంప్లీట్ చేశారు. చాలా బాగా అనిపించింది. దివ్య మాత్రం కొద్దిగా నాకు అన్ఫేర్ అనిపించింది నాకు. ఎందుకంటే చూడండి, దివ్యకి ఏమనంటే ముగ్గురిని లేపాలన్నది, కానీ దివ్య మాత్రం నలుగురిని లేపింది. మన భరణి గారు కూడా లేపింది. సో భరణి గారు ఫస్ట్ లేపింది, కానీ భరణి గారు సేవ్ చేయకుండా కళ్యాణ్ గారిని బయటకు పంపించేసింది. నాకు కొద్దిగా అన్ఫేర్ అనిపించింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా తనకు పాల దొంగతనం అది ఇచ్చారు. తను కూడా చాలా బాగా చేశాడు. సో నిన్నటి ఎపిసోడ్లో ఒకటి క్రేజ్ అనిపించింది విషయం ఏంటంటే, డిమాండ్ పవన్ రీతి చౌదరితో మాట్లాడద్దు, అది రూల్. ఎందుకంటే అది లాస్ట్ టైం నాగార్జున చెప్పారన్నమాట, ఎక్కువ ఉండొద్దు అనే ఉద్దేశంతో కొద్దిగా దూరం మాట్లాడదని చెప్పారు. ఆయన సార్ రీతి చౌదరి మాట్లాడింది. కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అమ్మ ఒక 1 వీక్ ఉండు కదా, మనకు టాస్క్ ఇచ్చారు కదా అని చెప్తుంటే పవన్ కళ్యాణ్ తిట్టిందాను. అక్కడ కొద్దిగా నాకు అరే పవన్ కళ్యాణ్ ఇట్లా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అక్కడ, వాస్తవంగా చెప్పాలంటే. సో ఈ ఇద్దరు టాస్క్లు అయితే నిన్నైతే హోరాహోరీగా జరిగిందన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే పవన్ ని చెడగొట్టడానికి ఈ పనులన్నీ చేస్తుంది రీతు మూలంగానే పవన్ వెనకబడిపోతున్నాడు అనుకోవచ్చు. అవును, ఇదైతే వాస్తవం. కాకపోతే నాకైతే అనిపించింది అంటే, రీతి చౌదరి మన లాస్ట్ టైం విష్ణుప్రియ కూడా వచ్చింది కదా బిగ్ బాస్ 8కి, తను ఇదే ట్రాక్ చేసిందన్నమాట. ఏదంటే లవ్ ట్రాక్ చేయడం వల్ల బిగ్ బాస్ సర్వైవ్ అవ్వచ్చు. అట్లీస్ట్ టాప్ 5 వెళ్ళకపోయినా సరే కానీ బిగ్ బాస్ ఏమంటారు 12th వీక్ 19th వీక్ అయినా అట్లా ఉండొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. కానీ ఏమనుకున్నానంటే ఏదైనా ట్రాప్ నడుస్తుంది అనుకున్నా, కానీ అమ్మాయి కొద్దిగా జెన్యున్ ఉన్న ఫీలింగ్ అనిపించింది. మన నాగార్జున గారు తిడుతుంటే కూడా సార్ వదిలేసండి సార్ అని సారీ చెప్పటాలు కూడా కొద్దిగా జెన్యునిటీ కనిపించింది. కానీ ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు. ఇదే బిగ్ బాస్ అంటే లవ్ స్టోరీ మాత్రమే కాదు కదా, గేమ్స్ ఆడాలి, ప్రజల నుంచి మన్నన పొందాలి, అంత ఓటింగ్ పొందాలి. కాబట్టి సో కొద్దిగా నేను అనుకుంటున్నాక మొన్న ఒక టాస్క్ ఆడిండు డెమో పవన్, భరణి గారిని ఇమ్మానియల్ని ఒక చేతులు పట్టుకుంటే ఇద్దరు కదలేకపోయారు. తనకున్న కేపబిలిటీకి, తనకున్న క్యాలిబర్కి, తన గేమ్ మంచిగా ఆడితే మాత్రం మీతో ఎవడు పనికిరాడు అన్న ఫీలింగ్ నాకు కనిపించింది. డెమో పవన్ ఈ లవ్ ట్రాక్ చేసిన కొద్దిగా దూరం ఉంటే గేమ్ ఆడితే మాత్రం చాలా బాగుంటుంది. టాప్ 5 ఈజీగా వెళ్తారు తనైతే. సుమన్ శెట్టి గారి గేమ్ చూస్తే ఎలా అనిపించింది? సుమన్ శెట్టి నేను అనుకున్నాక అంటే కొన్ని రోజులు తనుజ ఇదంతా ఇదే నడుస్తుంది కదా, సుమన్ శెట్టి గ్రాఫ్ పడిపోతుందేమో అనుకున్నా. కానీ ఎటకెళ్ళకైతే సుమన్ శెట్టి నామినేషన్కి వచ్చిండు. ఈరోజు తన ఓటింగ్ చూస్తే షాక్ అయిపోయింది, నా మధ్య ఎగిరిపోయింది. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక టాస్క్ ఇచ్చారు నైట్లో, దివి సుమన్ శెట్టి పోయి దొంగతనం చేసినట్లు నైట్, అది కూడా తనుజ విషయంలో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. ఆ ఫైటింగ్ స్పీడ్ తగ్గిందేమో అనుకున్నా, కానీ చాలా చక్కగా మాట్లాడడం చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి గారు చెప్తాను కదా అంటే, తను గేమ్ ఆడినా ఆడకపోయినా 100% టాప్ 2లో టాప్ 3లో ఉంటాడు. సోఫా మీద జస్ట్ కాల్ మీద కాలేసుకొని గేమ్ చూసుకుంటే చాలు తను టాప్ 5కి వెళ్ళిపోతాడు ఈజీగా. సంజన గారు తనకు తెలుసు నేను టాప్ 5 క్యాండిడేట్ కాను. సో తను ట్రై చేస్తాను, టాప్ 5 వరకు వెళ్ళాలి, టాప్ 5 వరకు వెళ్ళాలని ట్రై చేస్తుంది. మేబీ ఈ రకంగానే ఆడితే మాత్రం కష్టమే, గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నిన్న కూడా ఒక టాస్క్ చూసాము, రీతు చౌదరిని నామినేట్ చేసింది, మళ్ళీ పోయి లోపల ఏడిచింది. కానీ నాకైతే కొద్దిగా ఫేక్తో పాటు ఇంకొద్ది ఏమంటే, అరే ఈ అమ్మాయి పాపం కటింగ్ చేసుకుంది కదా, నా కోసం హెయిర్ కట్ చేసుకుంది కదా, ప్రజలలో ఒక సింపతి క్రియేట్ చేద్దామని ఏడ్చినట్టుగా అనిపించింది. చూద్దాం మరి ఏం జరుగుతామని. నాకైతే కొద్దిగా అంటే జెన్యునిటీ ఉన్నప్పటికీ కూడా నామినేషన్ చేసేటప్పుడు తనను నేను సుమన్ శెట్టి చెప్పేశాడు తన మీద నాకు పాయింట్ లేవని, డైరెక్ట్ చెప్పేసి ఉంటే అయిపోయేది. చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా సాకులు చెప్పడం కరెక్ట్ కాదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. గౌరవ్ గారు కూడా కెమెరా దగ్గరికి వెళ్ళేసి ఏంటి డ్రామా అని చెప్పన్నారు, అది ఎలా అనిపించింది? గౌరవ్ గారు నిజంగా ఆయన పాపం తెలుగు అర్థం కాదు, సో తన ఫీలింగ్ తనకు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ నాకైతే అనిపించింది అంటే కొద్దిగా ఏమంటారు కదా, సంజయ్ కొద్దిగా బాధపడ్డది, కానీ ప్రజలను మెప్పించడం కోసం ఆ రకంగా చేసింది అనుకోవచ్చు. గౌరవ్ గారు అయితే కొద్దిగా కామెడీ చెప్పారు. మేబీ ఆయన కూడా వార్నింగ్ ఇస్తాడు నాగార్జున సాటర్డే రోజు వచ్చి, ఒకరి ఫీలింగ్స్ నీకు అంత కామెడీ ఉందని అనే ఛాన్స్ అయితే ఉంది. అంటే సంజన గారు ఏడుస్తుంటే కూడా అది ఏడుపులాగా లేదు, నాకైతే జెన్యున్గా ఏడుచుంటే అనిపించింది అన్న వాస్తవంగా. ఆమె అంటే తన వల్ల కేర్ కట్ చేసుకుంది కదా, ఈ అమ్మాయి నాకు సాక్రిఫైస్ చేసింది, ఈ అమ్మాయికి నేను తప్పు చేశాను ఫీలింగ్ తనలో ఉంది. కానీ మళ్ళీ ప్రజలు నన్ను ఏమని అనుకుంటారు ఉద్దేశంతో ఒక ఏడుపు వేసినాం అనుకో, ప్రజలు కూడా పడి ఉంటారు అనే ఉద్దేశంతో ఏడ్చినట్టుగా అనిపించింది అన్నమాట. సుమన్ శెట్టి అయితే జెన్యున్ అన్న వాస్తవంగా. తనుజకి వాళ్ళది మాత్రం మంచి బాండింగ్ ఉంది. తనుజని ఏదో సాకు చెప్పి మోసం చేయడం కన్నా కూడా తన మీద తను వేసుకొని చూడు, అక్కడ తన జెన్యునిటీ బయట కనిపించింది అనమాట. సో నిజంగా తన జెన్యునిటీ చాలా గొప్పగా అనిపించింది. ఇట్లాంటి వ్యక్తులు కదా బిగ్ బాస్ 9లో విన్నర్ కావాల్సిందన్న ఫీలింగ్ నాకు ఆ టైంలో అనిపించింది అన్న. నాకైతే సుమన్ శెట్టి ఇమ్మానియల్ అన్న. సో ఇద్దరు కూడా ఎవరు గెలిచినా కూడా ఆయన ఓకే.
సో గతంలో చూసుకుంటే ఒక్కరే క్యాండిడేట్ మీద ఒక్కరు రెస్పెక్ట్ ఉండే, కానీ ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు ఎవరు గెలిచినా కూడా ఓకే నా ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అన్న. తనుజనే ఎక్కువ గెలుస్తుంది అని అనుకున్నా మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు అనుకున్నా, విన్నర్ ఎవరు అని అడిగినారు, నేను చెప్పిన ఎవరు సుమన్ శెట్టి ఇమ్మని అని చెప్పిన. మీరు కావాలని తనుజ మీకు ఏంటంటే తనుజ పేరు తీసుకురావాలి, ఆ తనుజ పేరు తీసుకొస్తే మీరు హ్యాపీ, తనుజ పేరు తీసుకొస్తే మీరు హ్యాపీ, మీకు వ్యూస్ వస్తాయి, మీకు లైక్స్ వస్తాయి, మీకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయి. అదే కదా మీకు కావాల్సింది. తనుజ గెలవబాయి, తనుజ బరాబర్ గెలవదు. మీరు ఎంత మీడియా మీరు తన సపోర్ట్ ఇచ్చినా కూడా తనుజ గెలవదు, నిజం. మీడియా వాళ్ళే కావాలని మీడియా వాళ్ళే తనుజను లేపుతున్నారు. తనుజకి పిఆర్ మీలో 10 మందిలలో ఇక్కడ ఉన్న 10 మందిలో ఇద్దరు పక్క పిఆర్లు ఉంటారు తనుజకి. 100% చెప్తున్నా తనుజ గెలవదు, 100% గెలవ నిజము. సో ఏ రోజు గేమ్ ఆడింది అన్న, తనం ఒక్క టాస్క్ ఆడింది లేదు. ఎప్పుడు చూసినా నాన్న అంటది, భరణి గారి నాన్న అంటది, మాధురిని అమ్మ అంటది, ఇమ్మానియల్ బావ అంటది, రామరత్నం తమ్ముడు అంటది, కళ్యాణ్ ఏమో మళ్ళీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటుంది. ఎందుకు మనకు పని పాట లేదు ఈ డ్రామాలు ఎందుకు? బిగ్ బాస్ లో 100% తనుజ బిగ్ బాస్ గెలవ నిజం కూడా 100%. బిగ్ బాస్ ఆయన తెలుగు కూడా గెలవాలని కోరుకుంటున్నాను అంతే. నేను అంత కొంచెం ఫేవర్ చూపిస్తున్నాడు ఆ అమ్మాయి మీద. అదే టీఆర్పీ మీరు అయితే ఫేవర్ చూపిస్తారో బిగ్ బాస్ కూడా ఫేవర్ చూపిస్తుంది. ఎందుకంటే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సీరియల్ యాక్టరు, మళ్ళీ వేరే రీజన్ కాబట్టి. సో ఒక ఓట్ బ్యాంక్ పడే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్లో వాళ్ళు చెప్తున్నాక మీ మీడియా కూడా అందరూ చెప్తారు అంతే. స్టార్టింగ్ లో నాగార్జున గారు కూడా అన్నపూర్ణ ప్రొడక్ట్ అన్నారు కదా. అవును. సో ఆమె గెలుస్తుంది, ఇదంతా ఎందుకు డ్రామాలు బిగ్ బాస్ అని చెప్పి ఇంతమందిని తీసుకొచ్చి ఎందుకు అని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏమంటారు? చూడండి గతంలో బిగ్ బాస్ 7లో కూడా ఇదే జరిగింది, స్టార్మా వర్సెస్ కామన్ మ్యాన్ జరిగింది. అప్పుడు కూడా చాలా మంది ఈవెన్ నాగార్జున మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నా కూడా నాగార్జున తిట్టిరు, ఎందుకంటే పల్లె ప్రశాంత్ మీద టార్గెట్ చేస్తారని చాలా మంది అన్నారు. సో మీరు అవునన్నా కదా ఫేవరిజం పనికిరాదండి. సో గేమ్ ఆడే వాళ్ళకి కావాలి. సో చూడు ఇమ్మానియల్ అనే వ్యక్తి ఎంటర్టైన్ చేయగలుగుతాడు, కామెడీ చేయగలుగుతాడు, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, టాస్క్లు బాగా ఆడతాడు, అన్ని బాగా ఆడతాడు. సుమన్ శెట్టి కూడా సో తన స్టైల్లో తను కామెడీ చేయగలుగుతాడు. సో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటువంటి వ్యక్తులు ఆడితే ఇటువంటి వ్యక్తులు గెలిస్తే కూడా ఒక పేరు ఉంటుందని కోరుకుంటున్నాను. సాయి కూడా చెప్పాడు, నీకు హోస్ట్ వచ్చి చెప్తున్నాడు, మాకు అలా ఎవ్వరు చెప్పట్లేదు నువ్వు ఎలా ఆడాలో అని చెప్పి. సో ఇది ఫేవరిజమే కదా తనుజ గారు. అవును, ఇదైతే ఫేవరిజం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కొత్త కంటెస్టెంట్లు వస్తారు కదా బిగ్ బాస్కి, వచ్చిన వాళ్ళంతా చెప్తున్నమాట తనుజ నువ్వు టాప్లో ఉన్నావంటే తను నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయింది కదా, నేను కప్పు కొట్టేసినా నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అనుకున్నది. కానీ నేను చెప్తున్నా మేడం మీరు టాప్ పైకి వస్తారేమో కానీ 100% కప్పు మీ చేతిలో పెట్టాము, 100% పెట్టేలా మేము ప్రయత్నిస్తాము. 100% ఈసారి ఇమ్మానియల్ అయినా సరే సుమన్ శెట్టి అని గెలవాలని కోరుకుంటున్నా. నేనే మీ మీడియాలో కోరుకుంటున్నా, దయచేసి మీరు డబ్బులకు అమ్ముడు పోయి తనకు ఫేవరిజం పెట్టి తన ఫోటో పెట్టి కింద బీజం పెట్టి తందారి నానో తందానం పెట్టకండి. దయచేసి తన జోకు డబ్బులకు అమ్ముడు వద్దని మీడియాకు కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ ని కూడా ఏదో రివెంజ్ పరంగా నామినేట్ చేసిన మన తనుజ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతే కదన్నా, తను ఎప్పుడు వచ్చినా రివెంజ్ కావాలి, తనకు ఒక డ్రామా కావాలి. సో మీరు చూడన్నా ఇప్పుడు నేను ఫైట్ జరుగుతున్నాను, నేను నాకు క్వశ్చన్ అడగ నేను క్వశ్చన్ వేస్తున్నా, నువ్వు పక్కన ఎక్కడన్నా చూస్తే ఏందన్నా తనుజ గారు చాలా మంది నామినేట్ చేసినప్పుడు డైరెక్ట్ కెమెరా వస్తుంది, నువ్వు డైరెక్ట్ నామినేషన్ చేసే వ్యక్తిని చూడాలి కదా. నువ్వు కెమెరా నీకు ఏం అవసరం తల్లి, నువ్వు ఏమన్నా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీకు అదే కనిపిస్తుంది నాకైతే తిట్టగలిగేది. మన పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేయడం కూడా మన రాముని గోకడం జరిగింది, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఏం నేనైతే గోకుడు చూడలేదు, నువ్వు చూసినట్టు నేనైతే చూడలేదు. మరి నమస్తే. బిగ్ బాస్ చాలా చక్కగా చూద్దాం అనమాట, సూపర్ బిగ్ బాస్ చూసుకుంటే వేరే లెవెల్ ఉందన్నమాట. తంబెల్స్ గేమ్ పెట్టారు కదా, మొత్తం ఖాళీ ఇమ్మాన్ గట్టిగా వేసేసాడు అనమాట. అంటే ఎవరైతే జిమ్కి పోరో, నీ బాడీ జిమ్ ఉంది కానీ నువ్వు చేయవన్నమాట. అయితే జిమ్లో ఎవరైతే పోరో వాళ్ళే గట్టిగా ఆడతారనమాట. ఇప్పుడు ఆయన జిమ్కి పోరు ఇద్దరు, కానీ మంచిగా ఆడారు. ఈ డిమాండ్ పోను వెళ్తా ఉంటారు, రోజు వెళ్తా ఉంటాడు జిమ్కి, కళ్ళలు పెంచుకున్నాడు, ఎందుకు యూజ్లెస్ అనమాట. అట్లా డంబెల్స్ పైన పెట్టే గేమ్ మంచిగా అనిపించింది, ఓకే ఫైన్. పవన్ డిమాండ్ పవన్ ఆర్ పవన్ కళ్యాణ్? డిమాండ్ పవర్ మ్యానే. గేమింగ్ అంటే ఫిజికల్ టాక్స్ వచ్చినప్పుడు మంచిగా గట్టిలు పడుతుంది కదా, ఓకే. సంజన గారు చూసుకుంటే మనం లాస్ట్ టైం గట్టిగా ఏడ్చింది, అంటే ఆడటం కంటే ఏడిపే ఎక్కువ ఉంది అనమాట. ఆమె తొలగించారు గేమ్ నుంచి, ఇది చాలా బాధాకరం విషయం. విల్ డిస్కస్ దిస్ వన్. అంటే ఏం జరిగింది, మొన్న రీతు ఎలిమినేషన్ చేసింది కదా, పోయి ఏడ్చింది పాపం కిచెన్లో పోయి, ఏం చేశాను నేను అసలు ఏం చేశాను అంటే రీతు వచ్చింది అనమాట. రీతు వచ్చి హక్ చేసుకుని లవ్ ఇచ్చింది అనమాట. అంటే ఎథిక్స్ అనమాట, అవి స్కాల్ అండ్ ఎథిక్స్. గేమింగ్ పరంగా గేమింగ్ ఆడతారు అనమాట, కొట్టుకుంటారు, నరుక్కుంటారు, ఏమని చేసుకుంటారు. కానీ దాని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉన్న ఎథిక్స్, నైతిక విలువలు, దృఢసంకలన భావాలు బయటకు వస్తాయి. అది సుమన్ శెట్టి గారు గెలవడం అనేది ఒక హ్యాపీనెస్ అనమాట మనకి. ఆయన గెలిస్తే చూడాలని ఎంతోమంది ఉంటారు అనమాట. ఎందుకంటే ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు, మంచిగా అమాయకమైన ఫేస్ చేసుకొని. అలాంటి వాళ్ళు ఆడితే చూడాలని, అలాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తే చూడాలని ఉంటుంది అనమాట. అలాగే చేస్తున్నాడు, ఓకే ఫైన్. ఆయన కూడా మంచిగా ఆడుతున్నాడు. ఇంకోటి పాలు పోయినాయి, పిల్ల ఎత్తుకుపోయింది. ఏమన్నా పిల్ల ఎత్తుకుపోలేదు, పాలు ఎక్కడ పోయినాయి? పాలు వీళ్ళిద్దరు తాగేసారనమాట. చిన్నపిల్లేమో
సుమన్ శెట్టి, పెద్ద పిల్ల ఏమో దివ్య అనమాట. మళ్ళీ పాలు తీసుకెళ్ళి వాళ్ళే పెట్టారు. మళ్ళీ పొద్దున వచ్చి ఎక్కడ పోయి పాలు ఎవరు తీసారు, నువ్వు తీసావా అంటారనమాట. ఇట్స్ కాల్ అండ్ యాక్టింగ్, అంటే ఆర్టిస్టులు అన్నమాట వాళ్ళు. దివ్య అంతలా యాక్ట్ చేయలేకపోయింది, కానీ సుమన్ శెట్టి అనేది మస్తు యాక్ట్ చేస్తుండే అమాయకుల్లాగా. మొన్న సుమన్ శెట్టి గారు ఏడ్చారు కదా, అవును. బొమ్మ తీసుకోలేదని చెప్పి. నేను తీసుకోలేకపోయాను, ముందుకు వెళ్ళలేకపోయాను తనుజ అని చెప్తే ఏం చెప్పాడు, నేను ఎలిమినేషన్ అవుతామని చెప్పాడనమాట ఆయన. అంటే ఒక ఏంటంటే ఆయన ఎథిక్స్ కాదు, వేరేట్లేవి అంటే లోపల వ్యక్తిగతంగా ఆయన అనమాట. అంటే నా వల్ల వేరే వాళ్ళు కోల్పోకూడదు, అర్థమైందా, రేపు పొద్దున్న నా పేరు అనేది రాకూడదని చెప్పి ఆయన అంతటి నేను ఎలిమినేషన్ అవుతాను, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు ఉండాలమ్మా అని చెప్పానమాట. ఈయన కూడా నువ్వెందుకు ఎలిమినేషన్ అవుతావు అని చెప్పి దాని తర్వాత పాయింట్స్ వచ్చిన తర్వాత ఆయన్ని ఎలిమినేషన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇమ్మాలి గారు చూసుకుంటే సూపర్ భయ్యా. ఇమ్మాలిని చూసుకుంటే సూపర్ చక్కగా ఆడదాం అనమాట. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండేది, సెకండ్ అండ్ థర్డ్ వీక్లో మంచిగా ఉండేది అనమాట, అర్థమైనా. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఆ ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు అనమాట. అగ్గిపచ్చ మట్ల స్కిట్లు, మళ్ళీ దాని తర్వాత అగ్గిపడి మచ్చ స్కిట్లు, దాని తర్వాత తనుజ లవ్ ట్రాక్ అవి మంచిగా ఉండేవి అనమాట. ఎక్కడ పోయింది అది, లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ తిరిగి కోరుకుంటాను, మనస్ఫూర్తి కోరుకుంటాను. మరి స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా, రెబల్ అంటే సుమనేరా అని చెప్పి సుమన్ శెట్టి గారు రెబల్గా ఎంచుకోవడం అంటే, దివ్య గారు ఆల్రెడీ క్యాప్టెన్ కాబట్టి ఆమెని రెబల్ అని ఎంచుకోవాలన్నమాట. దాని తర్వాత సుమన్ శెట్టి గారికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన కొద్దిగా ఫాల్ డౌన్ అవుతూ ఉన్నాడు. కొద్దిగా చూసుకున్నట్లయితే ప్రీవియస్గా చూసుకుంటే ఒక 1 వీక్ బ్యాక్ నుంచి ఆయనకు బూస్టప్ అందించడానికి రెబల్ ఇచ్చారు అని నేను అనుకుంటాను అనమాట. అలాగే మంచి టాస్క్లో అయితే ఫినిష్ చేశారు, పాలు తాగడం అయితేనేమి, బయట ముగ్గురు అని చెప్పి అది ఓకే. తనుజాని నమ్మే పరిస్థితులు లేదంటే ఇవి ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చిన కొట్లాటలు కాదు ఇవి, పురాణవి. అంటే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అన్నం పెట్టే వాళ్ళకే ద్రోహం చేస్తారన్నట్లు ఒకప్పుడు రేషన్ మేరీ కదా, ఎందుకు రసం ఇంత వేసుకున్నావు, నువ్వు పప్పు ఇంత వేసుకున్నావు, అందుకు ఆమె ఫీల్ అయింది అనమాట. పప్పు ఇంత వేసుకున్నావు, నేను ఇంతేకి తీసుకున్న అన్నం తినప్పుడు ఏంటంటే సంజన అట్లా ఫీల్ అవుతాను అనమాట. దే హర్టెడ్. అప్పటి నుంచి కక్షలన్నీ బయటకు వస్తాను, అప్పటి నుంచి నెగిటివిటీ అయినా వచ్చింది అనమాట. షీ విల్ కమ్ బ్యాక్ దిస్ వీక్. ఓకే, ప్రతిసారి రీతు నమ్మట్లేదంటే సంజన వీళ్ళిద్దరిదే పట్టుకుంటుంది, పత్యాపురం ఉంది, ఇది పత్యాపురం ఉంది అని చెప్పి. ప్రతిసారి పత్యాపురం అంటే ఫీల్ అవుతాను అనమాట. అట్లనే మన ఎవరు ఇందాక జరిగిన సంఘటన ఏంటది, డిమాండ్ పవను, దాని తర్వాత డిమాండ్ పవను రీతు అనమాట. వాళ్ళు మాట్లాడదని చెప్పారు, పనిష్మెంట్ ఇచ్చారు, ఓకే. వాళ్ళు ఏదో లవ్, ఇష్కు, ప్రేమ, కాజల్ అవి ఏవేవో ప్రేమ ఏవో ఉన్నాయి, అవి ప్రేమతోటి అరే కొద్దిగా ఫుడ్ తినరా అని చెప్పి పెట్టాయన్నమాట. పెడితే దివ్య వచ్చి ఎందుకు పెడతావు ఫుడ్, నువ్వు ఎందుకు పెడతావు అని చెప్తే తినేటప్పుడు కూడా ఏంటని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ కళ్యాణ్ మధ్యలో తిరుగుతాడు. గేమింగ్ పరంగా అంటే ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. కళ్యాణ్ వచ్చి నువ్వెందుకు ఫుడ్ తినిపించి ఎందుకు తింటున్నావు, చెప్పాడు కదా బిగ్ బాస్ మాట్లాడదని చెప్పి, అంటే నీకెందుకురా నువ్వు బెడింగ్ ఏం చెప్పింది అనమాట. అట్లా వద్దు డీకోడింగ్ గెలిపిస్తున్నారంటే ఎవరు గెలిపిస్తారు చెప్పండి అన్న. దమ్ము శ్రీజ వెళ్ళిపోయింది కదా, సారీ. ఫస్ట్ ఏంటంటే తనుజ అక్క, దాని తర్వాత తనుజ వదిన, ఇమ్మాన్ అన్న, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, భరణి గారు, దాని తర్వాత చూసుకుంటే ఇంకా డిమాండ్ పవన్ కానీ రీతు చౌదరి కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 5. అంటే సోషల్ మీడియాలో బాగా తనూజకి ఎక్కువ ఫేవరబుల్ ఉన్నారు మా టీవీ వాళ్ళు. తనూజ కప్పు ఎందుకు మరి బిగ్ బాస్ అంతా ఆడడం ఎందుకు అంటున్నారు. అట్లా అనుకుంటే ఎందుకు, మనం పరిగెడతాం రారా 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 అంటాడు అనమాట. వెనకలో ఒకటి ఎంకరేజ్ చేయడు, ముందర ఎంకరేజ్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా తనుజ గారు మంచిగా ఆడుతున్నారు కాబట్టి ఆమెను ఎంకరేజ్ చేస్తారే తప్ప వెనకలో ఉన్నోన్ని ముందుకు రాద్దని చెప్పని ఎవరు చెప్పరనమాట. విల్ సీ టిల్ ఎండ్ ఆఫ్ ది బిగ్ బాస్, విల్ సీ వాట్స్ గోయింగ్ ఆన్, వి డోంట్ నో. అంటే థింగ్స్ ఏమైనా ఉంటాయి అనిపిస్తుంది, ఎక్కువ తనుజ మీద ఫోకస్ చేయడము, ఆమె దీని మీద ఎక్కువ ఫోకస్ చేయి, దీని మీద ఇలా ఫోకస్ చేయని చెప్పి బిగ్ బాస్ ఏమైనా సీక్రెట్ గా చెప్తారనుకో. నో నాట్ కైండ్ ఆఫ్ దిస్ వే. అట్లాంటి ఏముండవు వ్యవహారాలు. కాకపోతే ఏంటంటే చెప్పా కదా, ఇదే ఉదాహరణ. ఉరికెత్తుకుంటూ వచ్చాడు, ఫస్ట్ ఎవరు ఉంటే వాళ్ళని పిలుద్దాం అన్నట్లు. తనుజ గారు మంచిగా ఆడుతాను కాబట్టి తనుజ గారిని కొద్దిగా ఆడియన్స్ అయితేనేమి, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అయితేనేమి కొద్దిగా ప్రయారిటీ మంచిగా ఇస్తున్నారు అనమాట. వెనకలో ఉన్న వాళ్ళు ముందుకు రావాలని ఎవరు చెప్పదనమాట. చెప్పలేం. తనుజ గారు కాకుండా ఇంకోరు ఎవరన్నా అంటే మన ఎవరి ఊహించిన విధంగా ఉన్న వ్యక్తి ఎవరైనా కప్పు కొట్టచ్చు. యూ డోంట్ నో కదా, విల్ సీ.
తెలుగు వాళ్ళకి తెలియక వేయటం లేదు, బయట వాళ్ళు బాగా వేస్తున్నారు అంటున్నారు. నిజమా అది? తెలుగు వాళ్ళు తెలియట్లేదు, బయట వాళ్ళు తెలిసేస్తున్నారా? వాళ్ళకే తెలియదు తెలుగు వాళ్ళకే తెలీదు. తెలియకపోయినా వేస్తున్నారు కదా ఓటింగ్ అనేది. ఆహా, అంటే ఏంటంటే వాళ్ళు ఎవరము ఒకరే బిగ్ బాస్ మీకు నచ్చినట్లయితే 2 3 మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్తారు కదా. లాస్ట్లో వాళ్ళకి ఎవరు లవ్ అనిపించినప్పుడు ఓకే ఈ వ్యక్తి తనుజ గారు అంటే తమిళ్ ఎక్కువ, అదేనా ఆమెకు ఓటింగ్ ఎక్కువ తీసుకుంటారు. అలా ఉందన్నమాట ఎవరము, అంతే. మన తెలుగు వాళ్ళు ఎందుకు వేయలేకపోతున్నారు? తెలియట్లేదా? ఎందుకని వేయట్లేదు? తెలుగు వాళ్ళకి బిగ్ బాస్ నచ్చట్లేదేమో, మనకు తెలియదు కదా, వాళ్ళు చూడట్లేదేమో. మరి 45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకుంటాము, ఎందుకో మళ్ళీ నచ్చట్లేదేమో వాళ్ళకి తెలియట్లేమో. ఇంత బాగా చదువుతున్నావు, నువ్వు వేస్తున్నావు ఓటింగ్ అనేది? నేను అందరికీ వేస్తాను, ఏసి అలవాటు అయిపోయింది నాకు. ఎవరికి ఎక్కువ వేసావు? ఓటా ఎక్కువ నేను ఇమ్మాలని వేసాను, ఎందుకంటే ఈయన గొప్ప ఆర్టిస్ట్ అనమాట, అది